Hi students, good morning everybody. Today's topic is forces working against national integration. జాతీయతను వ్యతిరేకించు అంశాలు. ఫోర్సెస్ వర్కింగ్ అగెనిస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్. జాతీయ సమైక్యతను వ్యతిరేకించు అంశాల గురించి, ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. There are so many aspects against with national integration. Important aspects so discuss about today. There are many forces that come in the way of our national integration. Often people have very strong feelings about their own religion and language and oppose those of others. There are many causes, there are many forces that come in the way of our national integration. అనేక అంశాలు జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కొన్ని శక్తులు జాతీయ సమైక్యతను విడగొట్టడానికి, సమైక్యతను తొలగించడానికి పరస్పరం ప్రజల మధ్య కులమత విద్వేషాలు, భాషా విద్వేషాలు జరగడానికి కారణమవుతున్నాయి. ఆఫ్టెన్ పీపుల్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అబౌట్ దేర్ ఓన్ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ అండ్ అపోజ్ దోస్ ఆఫ్ అదర్స్. చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క మతం పట్ల, వాళ్ళ యొక్క భాష పట్ల అంకితభావం కానీ ఇష్టం కానీ కలిగి ఉండి ఇతర మతస్థులను, ఇతర భాషస్థులను వ్యతిరేకించే స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. సచ్ అక్యూరెన్సెస్ డ్యామేజ్ అవర్ యూనిటీ అండ్ ప్రూవ్ టు బి ఏ హైండ్రెన్స్ టు అవర్ ప్రోగ్రెస్. ఇటువంటి అంశాలనేవి మన సమైక్యతకు, ఐకమత్యానికి, తర్వాత దేశ అభివృద్ధికి అవరోధంగా పరిణమిస్తున్నాయి. మన దేశంలో వివిధ మతాలు, వివిధ భాషలు, భిన్న సంస్కృతులు, వివిధ కులాలు, వివిధ రాష్ట్రాలు ఉండటం వలన ఒక్కొక్క పర్యాయం ఒక్కో మతం వారందరూ తమ మతమే గొప్పదిగా భావించి అన్య మతాల వాళ్ళని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇటువంటి అంశాల వలన, ఇటువంటి పరిస్థితుల వలన మన జాతీయ సమైక్యతకు విఘాతం కలుగుతుంది. అటువంటి అంశాలు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే అంశాలుగా పేర్కొనవచ్చు. జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే అంశాలను ప్రధానంగా 3 రకాలుగా తెలపడం జరిగింది. వాటిని బోర్డు మీద చూపించడం జరిగింది. ఒక్కొక్క అంశం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. కమ్యూనలిజం మీన్స్ మతోన్మాదం. కమ్యూనలిజం ఈజ్ వన్ ఫ్యాక్టర్ దట్ పోసెస్ ఏ గ్రేట్ డేంజర్ టు అవర్ యూనిటీ. మతోన్మాదం అనేది చాలా పెద్ద ప్రమాదంగా పరిణమించింది మన ఐకమత్యానికి, మన దేశ ఐకమత్యానికి. మతోన్మాదం అనేది చాలా పెద్ద ప్రమాదంగా, అపాయంగా పరిణమించింది. ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1947 లెడ్ టు టెరిబుల్ కమ్యూనల్ రైట్స్. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత పాకిస్తాన్, భారత్ 1947లో విడిపోయినప్పుడు మత ప్రాతిపదికన 2 దేశాలను సెపరేట్ చేయడం జరిగింది. దీంతో మతోన్మాదం అనేది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ లైవ్స్ అండ్ దేర్ హోమ్స్ అండ్ హ్యాడ్ టు undergo a lot of suffering to resettle. Once again repeat, a very large number of people
lost their lives and their homes and had to undergo a lot of suffering to resettle. ఆ సమయంలో మతోన్మాదనంతో పాకిస్తాన్ను సెపరేట్ చేయాలనే గొడవలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళ యొక్క ఇండ్లను కోల్పోయారు. కొంతమంది అండర్ గ్రౌండ్ అంటే కనిపించకుండా దాచుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ బాధలన్నీ ఓర్చుకొని మళ్ళీ తిరిగి సెటిల్ కావడానికి చాలా కాలం పట్టిందని చెప్పొచ్చు. ద బ్రిటిష్ హ్యాడ్ ఎంకరేజ్డ్ కమ్యూనలిజం బికాజ్ ఏ డివిజన్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం మేడ్ ఇట్ ఈజియర్ ఫ్రమ్ దెమ్ టు కంట్రోల్ అవర్ కంట్రీ. బ్రిటిష్ వారు మన దేశాన్ని విడదీసి పాలించే నిమిత్తం హిందూ ముస్లిం మతాల మధ్య అనేక విద్వేషాలను రేకెత్తించేవారు. వారు మన దేశాన్ని వీడి వెళ్ళినప్పటికీ మన దేశంలో మాత్రం ఈ మతోన్మాదం అదేవిధంగా కొనసాగుతూ ఉండడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈవెన్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దోస్ కమ్యూనల్ ఫీలింగ్స్ హ్యావ్ నాట్ ఎండెడ్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఇటువంటి మతోన్మాదం అనేది ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతూనే ఉంది. వాళ్ళతో పాటు ఇటువంటి మతపరమైన నమ్మకాలు ఫీలింగ్స్ అనేవి తొలగించలేకపోతున్నాం. మోర్ దాన్ 50 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కమ్యూనల్ ఫీలింగ్స్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ రైట్స్ ఫ్లేర్ అప్ ఈవెన్ నౌ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ మతపరమైన విద్వేషాలు అనేవి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏదో ఒక చోట వస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు విభజించు పాలించు అని ప్రవేశపెట్టిన సిద్ధాంతం మాత్రం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మతపరమైన విభేదాలు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ భావన అనేది ప్రజల నుంచి విడదీయలేకపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినాక 50 సంవత్సరాల తర్వాత కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట మతపరమైన అల్లర్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి, గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో రగులుతూనే ఉన్నాయి. ఇట్లాంటి సంకుచిత స్వభావం, ఇతర మతాలపై సరైన అభిప్రాయం లేకపోవట మొదలగు కారణాల వలన ఈ మతోన్మాదాలు పెరుగుతున్నాయి. అంతేగాక రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల నిమిత్తం మతోన్మాదాన్ని పెంపొందించడం అనేది చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటివి భారతదేశ సమైక్యతకు అంతరాయం అనేది ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల భారతదేశ సమైక్యతకు, జాతీయ సమైక్యతకు అంతరాయం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, భాషాపరమైన భేదాలు. లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ అంటే భాషాపరమైన భేదాలు కూడా జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్సో క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ కంట్రీ సచ్ యాజ్ అవర్స్. వన్స్ మదర్ టంగ్ ఈజ్ dear to each and everyone. It is also essential to impart education in the mother tongue for quick and easy learning for the convenience of the people of a state. Once again repeat, students, these are also creating problems. అంటే భాషాపరమైన భేదాలు కూడా జాతీయ సమైక్యతకు సమస్యగా పరిణమిస్తున్నాయి. దిస్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ కంట్రీ సచ్ యాజ్ అవర్స్. ఈ భాషాపరమైన భేదాల వలన ఏ ప్రాంతం వారికి వారి మాతృభాష అభిమానం అధికంగా ఉంటుంది. వన్స్ మదర్ టంగ్ ఈజ్ డియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరికి ఆయా ప్రాంతీయ భాషలను నేర్చుకోవడం అనేది తప్పనిసరిగా విద్యలో ఒక భాగంగా చేర్చడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద మదర్ టంగ్ ఫర్ క్విక్ అండ్ ఈజీ లెర్నింగ్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఎ స్టేట్. అయితే
మాతృభాషలో బోధించడం నేర్చుకోవడం సులువుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల యొక్క ప్రాంతీయ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే హిందీ, ఇంగ్లీష్ భాషలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధాన భాషలుగా ఉంటాయి. అయితే బాధ్యత గల పౌరులుగా ఇతర భాషల వారిని గౌరవించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది పౌరులు ఇతర భాషలు మాట్లాడే వారిపై విరోధాన్ని పెంచుకోవడం వలన జాతీయ సమైక్యతకు విఘాతం కలుగుతుంది. ఒకటి ప్రాంతీయ భాషగా, హిందీ అనేది జాతీయ భాషగా, ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాషగా 3 భాషల విధానాన్ని, త్రిభాషా సూత్రాన్ని మన విద్యా విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రాంతీయ భాషలో తప్పనిసరిగా బోధించాలి 10th క్లాస్ వరకు. ఆ తర్వాత హిందీ ఆ 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టులో కూడా హిందీ, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని ఏకం చేయడం కోసం, సమైక్యపరచడానికి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయడం కోసం హిందీ, ఇంగ్లీష్ భాషలు కూడా తోడ్పడుతూ ఉంటాయి. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని, స్వభావాలను అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాలను, తర్వాత టెక్నాలజీని, ఎడ్యుకేషన్, సైన్స్ను నేర్చుకోవడానికి ఇంగ్లీష్ భాష అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. వీటన్నిటిని నేర్చుకోవడం కోసం త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నప్పటికీ బాధ్యత గల భారతీయ పౌరులు ఈ 3 భాషలను నేర్చుకోవడంతో పాటు ఇతర భాషలు మాట్లాడే వారిపైన గౌరవంతో, సహనభావంతో మెలగవలసి ఉంది. కానీ అలా చేయకుండా కొంతమంది పౌరులు ఇతర భాషలు మాట్లాడే వారిపై విరోధాన్ని పెంచుకోవడం వలన ఇక్కడ భాషాపరమైన విభేదాలనేవి జాతీయ సమైక్యతను దెబ్బతీస్తున్నట్లుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ కాజు క్యాస్టిజం. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ దెబ్బతీసే కాజ్ ఏంటంటే క్యాస్టిజం, అంటే కులపిచ్చి కూడా జాతీయ సమైక్యతను దెబ్బతీస్తుంది. ఇట్ ఆల్సో పాసెస్ ఏ గ్రేట్ థ్రెట్ టు అవర్ యూనిటీ. ఈ కులవాదం కూడా దేశ సమైక్యతకు అవరోధంగా నిలుస్తుంది. పీపుల్ ఆఫ్ వన్ క్యాస్ట్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ అపోజ్ ద ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు అదర్ క్యాస్ట్స్. వన్స్ అగైన్ రిపీట్. పీపుల్ ఆఫ్ వన్ క్యాస్ట్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ అపోజ్ ద ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు అదర్ క్యాస్ట్స్. అంటే ఒకే కులం వారు వారి కులం వారిని కులవారీగా అభివృద్ధికి సహకరిస్తున్నారు. విద్యా సంస్థల్లో కావచ్చు, తర్వాత మతపరమైన విషయాల్లో కావచ్చు, ఇంకా ఉద్యోగాల్లో కావచ్చు. ఒక కులానికి సంబంధించిన విద్యా సంస్థల్లో వారి కులానికి సంబంధించిన వారికి ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం, ఫీజులో రాయితీ ఇవ్వడం, తర్వాత చదువుకోవడానికి స్కాలర్షిప్ లాంటివి వసతిని కల్పించడం. ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల సంస్థల్లో, పారిశ్రామిక సంస్థల్లో కావచ్చు, తర్వాత సేవలు అందించే సంస్థల్లో కావచ్చు, వారి కులానికి సంబంధించిన వారినే నియమించుకోవడం. ఇలాంటి వాటి వలన కులపరమైన విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. వారి కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇతర కులస్తుల వాళ్ళ అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇతర కులాల వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. పీపుల్ ఆల్సో అవాయిడ్ సోషల్ ఇంటరాక్షన్ విత్ అదర్ క్యాస్ట్స్. సోషల్ ఇంటరాక్షన్, ఒక కులం వారు వేరే కులం వారితో మాట్లాడడం కూడా నిషేధంగా పరిగణిస్తున్నారు. ఒక కులం వాళ్ళు వేరే కులం వాళ్ళతో కలిసిమెలిసి జీవించొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళతోటే మాట్లాడాలి, వాళ్ళ అభివృద్ధికే పాటుపడాలి. వివాహాలు అయినా సరే, అభివృద్ధి కార్యక్రమాలైనా సరే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఎప్పుడు చర్చించుకోవాలి తప్ప ఇతర కులాల వాళ్ళతోటి, ఇతర మతస్థులతోటి మాట్లాడడం కానీ, వివాహ సంబంధం లాంటివి ఏర్పరచుకోవడం కానీ నిషేధంగా భావిస్తున్నారు. పొలిటీషియన్స్ ఆఫ్టెన్ ఎక్స్ప్లాయిట్ సచ్ ఫీలింగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ అవసరాల కోసం ఎన్నికల ముందు ఇటువంటి కుల
పరమైన విభేదాల్ని పెంచి పోషించడం అనేది జరుగుతుంది. దిస్ లీడ్స్ టు ఫీలింగ్స్ ఆఫ్ రీసెంట్మెంట్ అండ్ హాస్టిలిటీ దట్ థ్రెటన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ పరిస్థితులన్నీ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు ఎన్నికల ముందు ఈ కులాన్ని పోషిస్తూ ఉండడం, తర్వాత ఒక కులం వాళ్ళు వాళ్ళ కులం అభివృద్ధికే సహకరిస్తుండడం, ఇతర కులాల అభివృద్ధిని ఆటంకపరచడం, తర్వాత ఇతర కులాలు మతస్థుల వారితోటి మాట్లాడడం, వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం, సత్సంబంధాన్ని నెలకొల్పుకోవడం నిషేధంగా పరిగణించడం, ఇవన్నీ కూడా భారతదేశంలో దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి, జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరుగా ఎవరి అభివృద్ధి, ఎవరి కులం లేదా ఎవరి భాష, ఎవరి మతం అభివృద్ధికి కోసం వాళ్ళే పాటుపడుతారు తప్ప మాది భారతదేశం, మాది భారత జాతి, అందరం ఒకటే, అందరం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే భావన ప్రతి ఒక్కరిలో లేకపోవడానికి ఈ 3 ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఒకటి కమ్యూనలిజం అంటే మతోన్మాదం, రెండవది లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ భాషా భేదాలు, మూడవది క్యాస్టిజం కులపిచ్చి. మతోన్మాదం, భాషా భేదాలు, కులపిచ్చి ఈ 3 కూడా భారతదేశంలో జాతీయ సమైక్యతను దెబ్బతీసే ప్రధానమైన అంశాలుగా చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.